ఒక 50,000 ఎకరాల వరకు నీరు అందుతుండేది. వీటితో పాటుగా ట్యాంక్స్ దాదాపు 526 వరకు ట్యాంకులు, అంటే డిండి ప్రాజెక్టు లాంటి వివిధ రకాల ట్యాంక్స్, చెరువులు, వీటి ద్వారా కొంత మొత్తంలో సాగవుతున్నది. కానీ విస్తీర్ణం దృష్ట్యా పెద్దగా ఉన్నటువంటి ఈ జిల్లాకు పూర్తి స్థాయిలో సాగునీరు అందక ప్రజలు వలసపోయారు. వలసల జిల్లాగా పేరు పొందింది. అయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, ఈ ఏర్పడిన అనంతరము కేసీఆర్ ప్రభుత్వము ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కొత్తదాన్ని ప్రారంభించి 2015 జూన్లో ఎక్కడ అంటే కరివెన దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి 2 దశల్లో పనులు చేయాలని నిర్ణయించారు. అంటే మొదటి దశలో సాగునీరు, తాగునీరు మరియు పారిశ్రామిక అవసరాలకు కంప్లీట్ చేసిన తర్వాత రెండో దశలో త్రాగునీరు, అదేవిధంగా సాగునీరు. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, తర్వాత రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు 12.30 లక్షల